వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోసం ఈ కష్ట సమయంలో మీరు నిలబడుతూ ఉన్నారు. తమ్ముడు చెప్తా ఉన్నాడు, అన్న మా వాడి మీద 13 కేసులు పెట్టారు అని చెప్పి. కేసులు పెట్టి బెదిరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే పరిస్థితి నియోజకవర్గంలో లేదు అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నారు. మీరు 13 కాకపోతే 130 పెట్టుకోండి. అక్కడ జగన్ అన్న ముఖ్యమంత్రి అవటం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొట్టారు మాటిస్తున్నా 2029లో మనం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆ కేసులన్నింటినీ కూడా తీపిచ్చే బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు 14 నుంచి 19 వరకు ఈరోజు లండన్ నుంచి వచ్చి ఇక్కడ మీ అందరితో ప్రయాణం చేస్తూ 19 నుంచి 24 వరకు కూడా అందరికీ కూడా మంచి చేయాలనేటువంటి ఆలోచన చేశాం. కానీ నేను పుట్టింది దెందులూరులోనే, మీకంటే కూడా 4 ఆకులు ఇక్కడే చదివా. ఎందుకంటే మీరు మా అయితే ఒక్కరే మన భారతదేశంలో తిరుగుంటారు. నేను మొత్తం తిరిగి అన్ని రకాల వనపోసలు పట్టే ఉన్నాం. మేము కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాం, ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారో రేపు వాళ్ళకి అట్టు కాదు 8.5 కంటే ఎక్కువ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నా. ఈరోజు నేను మొన్న కూడా చెప్పాను, ఈరోజు మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. ఈ దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి ఏం చేశారు అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో మనం ముందుకు తీసుకువెళ్ళాం. అప్పనవేడు, ఏపూరు ఈ గ్రామాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశాం. మనం అభివృద్ధి గురించి మాట్లాడమంటే కొంతమంది ఇక్కడికి వచ్చి మొన్న ఏదో కౌంటర్లు ఇస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నా. నిజంగా మీకు చేతనైతే ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో అప్పనవేడు గాని ఏపూరులో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోలర్ ఎగరేసుకునేటట్టు 20 ఎకరాల పొలం కొని ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, మీ కూటమి పెద్దలను ఒప్పించి 21 ఎకరాలు ఇక్కడ కొనండి, కొన్ని ఇళ్ల స్థలాలు ఇవ్వండి. అంతే తప్ప ఈరోజు చేతగాని మాటలు అనవసరము. వాటి గురించి మేము మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఈ నియోజకవర్గంలో ప్రజలకు మంచి జరుగుతుందంటే ఎప్పుడు కూడా నేను గాని మా నాయకులు గాని ఆహ్వానిస్తాము అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు విమర్శలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ఇంకా అదేదో అబ్బాయి చౌదరి అలా చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు అనుకుంటే ఉపయోగం ఏముంది? మీకు అవకాశం, మేము ఈ రోజు ఓడిపోయామంటే, ఈరోజు మేము కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాము అంటే మీకు అవకాశం వచ్చింది కదా. మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ రోజు మంచి చేయండి. అంతేగాని ఇంకా వ్యక్తిగతంగా మమ్మల్ని ఇబ్బంది పెడదామనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిడదామనేటువంటి ఆలోచన మాని నేను మొన్న కూడా చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, బడుల యొక్క రూపురేఖలు మార్చే విషయంలో కానివ్వండి, బిల్డింగులు కట్టేటువంటి విషయంలో కానివ్వండి, రోడ్లు వేసేటువంటి విషయంలో కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఈరోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి మేము చేశాం. ఇదే అప్పరవేడి గ్రామంలో సచివాలయాలు కట్టాం, హాస్పిటల్ కట్టాం. ఇప్పుడు అటు వస్తూ చూస్తూ ఉన్నా, మనం కట్టాం, సచివాలయం కట్టాం, అక్కడ చక్కటి రైతు భరోసా కేంద్రం కట్టాం, హాస్పిటల్ కట్టాం. మేము 3 బిల్డింగులు కట్టాం, మీరు 6 బిల్డింగులు కట్టండి, దాన్ని మెచ్చుకుంటారు. అంతేగాని ఈరోజు వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దోషుల వల్ల ఉపయోగం లేదని చెప్పి ఆ నాయకులందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా ఇక్కడ పెదపాడు మండలంలో అప్పన ప్రసాద్ అన్న అధ్యక్షతన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, సతీష్ అన్న, అదేవిధంగా లెక్చరర్ గారు గోపన్న, శేఖర్ అన్న, రవన్న, ఇంకా మా ఎంపీపీ గారు యేసరాజ్ అన్న, ఇంకా పెద్దలు శ్రావణ అన్న, అందరూ కూడా చాలా మంది పెద్దలు, ఇంకా నేను ఎవరైనా మర్చిపోయినా కూడా అందరూ కూడా కలిసి చాలా చక్కగా అన్ని గ్రామాలు కూడా తిరిగి ప్రతిరోజు నాతో మాట్లాడుతూ ఉంటారు. బాబు 4ంటికి వెళ్ళాం, 10 అయింది, ఇంకా మాట్లాడుతూ ఉన్నాం, ఇంకా తేరలేదు అని చెప్పి వాళ్ళందరూ చేసిన దానికి చప్పట్లతో వాళ్ళు ప్రత్యేకంగా అభినందన తెలపాలని కోరుతున్నారు. ఈరోజు 23 గ్రామాల్లో దాదాపుగా 20 గ్రామాలకి ఇప్పటికే అధ్యక్షులను ఎన్నుకోవటం, ఎవరైతే అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారో, ఎవరైతే కార్యవర్గానికి ఎన్నుకోబడ్డారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, నా తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక్కొక్క గ్రామాన్ని పిలిచి
వాళ్ళే అంటే అందరూ మళ్ళీ లేచిపోతుంది లేకుండా ఒక్కొక్క గ్రామం ఒక్కొక్కరిని పిలిచి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకు పిలిచే కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా డెఫినెట్ గా వీళ్ళన్నిటి ఈరోజు కమిటీ ఏ విధంగా అయితే వేశారో అదే విధంగా కమిటీ అయితే చాలా చక్కగా మనం వేశాం. కానీ ఈరోజు డిజిటలైజేషన్ విషయంలో మొత్తంగా చూస్తే 2% పెదపాడు మండలం నుంచి డిజిటలైజేషన్ అయింది. అంటే కంప్యూటర్లకు ఎక్కించింది ఇప్పటికి 2% మాత్రమే. నేను చెప్పినట్టుగా 1794 పేర్లు రావాల్సినటువంటి మన మండలం నుంచి ఇప్పటికి 2% మాత్రమే అయింది. ఇప్పటికి నాకు తెలిసినంత వరకు మన పార్టీ ఆఫీసు కానీ ఇది కానీ గోగుంట నుంచి, కొక్కిరిపాడు నుంచి, కొనికి నుంచి, పునుకోలు నుంచి ఈ 4 గ్రామాలు మాత్రం ఇప్పటిదాకా మనకు అందాయి. మిగతా గ్రామాలందరి నుంచి కూడా ఈరోజు ఆ గ్రామంలో ఎవరైతే అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారో ఆ గ్రామంలో పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు అదేవిధంగా మన మండలానికి అబ్జర్వర్లు వేయటం జరిగింది. అబ్జర్వర్లు అందరూ కూడా డిజిటలైజేషన్ చేసేటువంటి విషయంలో మండల నాయకులను అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అప్పన ప్రసాద్ అన్న సలహా సూచనలు తీసుకుంటూ ఎందుకు ముఖ్యమంటే ఇంతమంది వేసినా కూడా ఈరోజు అక్కడ జగన్ బటన్ నెక్కి చూస్తే పెద్దపాడు మండలం 2% అని చూపిస్తుంది. కాబట్టి ఎంత త్వరగా మనం ఈ డిజిటలైజేషన్ పూర్తి చేస్తే అంత తొందరగా ఇందాక మన పెద్దలందరూ చెప్పినట్టుగా ఐడి కార్డ్స్ వస్తాయి. అదేవిధంగా అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఆ ఫోటో ఏదైతే తీసుకోవాలో అది ఆ ఫోన్ లో తీసుకుంటే చాలు. ఏదో ఎక్కడికో వెళ్ళి ఫోటో అడిగారు కదా అని ఫోటో స్టూడియోకి వెళ్ళి పౌడర్ కొట్టి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మన పార్టీ కండవా వేసుకుని ఫోటో దిగొచ్చు. పార్టీ కండవా లేకుండా మీరు ఫోటో పంపించినా ఈరోజు ఏఐలో కంప్యూటర్ లో పెట్టి మీకు పార్టీ కండవా నేనే వేయించి మీ ఫోటోని అప్లోడ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. కాబట్టి అందరూ కూడా ఎంత శ్రద్ధ వహించి ఈ కమిటీని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలుపుతూ వాళ్ళందరినీ కూడా పేరు పేరున మరొకసారి నా అభినందనలు తెలుపుతూ ఏ కదన్నా పిలుస్తాను. సరే అప్పం ప్రసాద్ అన్న ఆ ప్రతి గ్రామం నుంచి కూడా అధ్యక్షులను పిలుస్తారు. ఎవరు లేకుండా ఆ గ్రామం వరకు కూడా ఇక్కడికి ఆ అధ్యక్షుల వరకు ఆ గ్రామం కమిటీ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళతో ఫోటో దిగి తర్వాత అధ్యక్షుని పిలుస్తారు. సరే అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకించి నా నమస్కారాలు తెలుపుతూ ఎవరైతే గ్రామ కమిటీ ఎన్నికబడ్డారో మీరు రాబోయే 3 సంవత్సరాల పాటు పార్టీకి అండగా నిలబడండి. ఆ తర్వాత మీకు కొటారు అండగా నిలబడతాడని ప్రతి ఒక్క విషయంలో మీ కుటుంబ సభ్యుడిగా ఉండి నిలబడతానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను.